ఫోటోనా ఒకసారి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు హీరోగా నటించినటువంటి ఓజీ సినిమా మరి ఈరోజు రిలీజ్ అవడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలందరూ ఆయన అభిమానులందరూ కూడా ఉత్కంఠతో ఎదురు చూస్తున్న సినిమా వాళ్ళు రిలీజ్ అవడం, తెల్లవారుజామున బెనిఫిట్ షో వేయడం, ఇది సూపర్ డూపర్ హిట్ అవడం అనేది మన కళ్ళ ముందే వేగంగా జరిగింది. చాలా నాళ్ళ తర్వాత ఒక యూత్ ఐకాన్గా మళ్ళా పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి ఓజీ సినిమా సూపర్ హిట్, అందరికీ కూడా సంతోషం. వాళ్ళ మెగాస్టార్ చిరంజీవి నటించిన ఓజీ సినిమా విడుదల సందర్భంగా ఈరోజు ఒక సేవా కార్యక్రమం కూడా ఏర్పాటు చేయాలి. ఇవాళ అభిమానులు కోర్టు మీద యూకేలో ఉన్న భాను ప్రకాష్ మరి వారి పేరు మీదుగా ఇవాళ పేదవారికి శాసనసభ్యులు ఉమామహేశ్వర చేతుల మీదుగా బోండా ఉమామహేశ్వర చేతుల మీదుగా ఇవాళ చిరు కార్మికులకి ఎవరైతే చిరు వ్యాపారస్తున్న వారికి ఉపాధి కోసం మరి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్తారో సేవ చేయాలని ఇవాళ విజయవాడ నగరంలో దోపిడి బళ్ళు కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇవాళ చిత్రం చూస్తే నిజంగా ప్రపంచంలోనే ఇతర దేశాల వాళ్ళు కూడా తెలుగు వారంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ ఓజీ సినిమా చూడాలి, ఓజీ సినిమా ఏ విధంగా రెస్పాన్స్ ఉందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. ఇవాళ సినిమా చూస్తే రాత్రి చూసాం, నిజంగా ప్రివ్యూ సినిమాలో రాత్రి చూస్తే 30 సంవత్సరాల యువకుడిగా ఉన్నాడు పవన్ కళ్యాణ్. నిజంగా యువతకి ఆదర్శంగా నిలిచిపోయారు. వాళ్ళ సినిమాలో మెసేజ్ కూడా యువత చాలా గౌరవంగా ఉండాలి, యువత నడవడిక బాగుండాలి, సమాజానికి సేవ చేసే గుణంతో ఉండాలని చెప్పి ఒక మంచి మెసేజ్ని కూడా వాళ్ళు పంపించారు పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి తప్పకుండా ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది. రేపు దసరా పండుగ నిజంగా రాష్ట్ర ప్రజలకి ఒక దసరా కానుక ఓజీ విడుదల తెలియజేస్తున్నాం. సందర్భంగా ఇక్కడ విచ్చేసిన సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు బోండా ఉమామహేశ్వరరావు గారు మరియు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు శ్రీ సామినేని ఉదయభాను గారి చేతుల మీదుగా ఇవాళ చిరు వ్యాపారస్తులకి తోపుడు బళ్ళు పంపిణీ మరియు కేక్ కట్ చేయడం జరిగింది. ఈ సినిమా ఆల్రెడీ ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అలాగే కలెక్షన్ వర్షం కూడా కురవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నటించిన ఓజీ సినిమా అన్ని చోట్ల కూడా బ్లాక్ బస్టర్ హిట్తో ముందుకెళ్తుంది. ప్రతి ఒక్క వర్గాన్ని అలరించే విధంగా సినిమా ఊపందుకుంది. ఈరోజు ఆ సందర్భాన్ని పురస్కరించుకొని రాజ్యువరాజ్ విజయవాడలో జనసేన పార్టీ శ్రేణులందరూ కూడా భారీగా విజయోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఈరోజు కొంతమందికి తోపుడు బళ్ళు అలాగే కేక్ కటింగ్ సామినేని ఉదయభాను గారి ఆధ్వర్యంలో బోండా ఉమా గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇలాంటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఓజీ ఇది ఒక సినీ చరిత్రలో ఒక ఓచకోత అనేది వాళ్ళ ప్రూవ్ అయింది. దానికి అభిమానులందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. జై జనసేన, జై హింద్. సంవత్సరం క్రితం ఏదైతే ఆయన చెప్పాడో మోకాళ్ళ మీద కూర్చోబెడతాను వైసీపీ గవర్నమెంట్ అని చెప్పి దాన్ని సాధించిన తర్వాత అత్యంత పవర్ఫుల్గా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఓజీ సినిమా రిలీజ్ అవటం, వైపు ప్రపంచవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారిని యొక్క సినిమా ఎలా ఉంటుందని చెప్పి ఆసక్తిగా చూడటమే కాకుండా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఇంకొక 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్టు విధంగా ఆయన యొక్క యాక్షన్ తీరు ఉందని చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి జనం అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటే, ఇంకా వైసీపీ నాయకులు ఈ సినిమా గురించి ఆలోచిస్తున్నారంటే వాళ్ళ స్థాయి సినిమా దగ్గరే ఆగిపోయింది. మా స్థాయి రాష్ట్రంలో ఉన్నటువంటి అభివృద్ధి వైపుకి వెళ్తుంది. ఒకవైపు ఉప ముఖ్యమంత్రిగా గ్రామీణ వైపు ఉన్నటువంటి రోడ్లను వేయించడమే కాకుండా ఒకవైపు ఆయనకు ఉన్నటువంటి వృత్తి వీళ్ళకిలాగా ప్రెస్సులు లేవు, లేకపోతే బినామీ మైనింగ్స్ లేవు. ఆయనకున్నదల్లా సినిమా ఫీల్డే కాబట్టి ఆయన సినిమా తీసుకుంటూ ఆయన జీవనం సాగిస్తూ ప్రజలకు సేవ చేస్తున్న వ్యక్తి
వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మళ్ళీ ఆయన దీన్ని ప్రమోషన్ చేసుకున్నాడు ప్రభుత్వం డబ్బులతో అన్నారు. ఈ రోజు ఆయన పెట్టుకున్నటువంటి క్యాంప్ ఆఫీస్ కూడా ఆయన సొంత డబ్బులతో నడుపుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి నైతిక అర్హత ఈ వైసీపీ నాయకులకు లేదని తెలియజేస్తారు.